డిసెంబర్ 3వ తారీఖు మంగళవారం రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అందనుంది. దానితో పాటు మీరు కొంతమందికి డబ్బుని ఇవ్వటానికి, అలానే కొందరి అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉండండి. ఇక డిసెంబర్ 3వ తారీఖు ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. మంగళవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, అలానే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. అలానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. కుంభరాశి వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి అధికంగా కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు వీరు ఎంత కష్టపడుతుంటారు అంటే ఉదయం నైటు అనే తేడా కూడా లేకుండా పనిచేస్తూ ఉంటారు. వారి కష్టమే వారిని ఒక స్థాయిలో నిలబెడుతుంది అనటంలో సందేహమే లేదు. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగిపోతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది. వీరికి వచ్చినటువంటి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటానికి ఇష్టపడరు. ఎంత కష్టమైనా 6 నూరైనా 100 6అయినా వీరు ఒక అవకాశం వస్తే మాత్రం దానిని సద్వినియోగం 100కి 100% చేసుకొని తీరుతారు. అంతటి గొప్ప పట్టుదలను కలిగి ఉంటారు. ఎందుకంటే కుంభరాశి వారు ఓర్పు, సహనం, డిసిప్లిన్తో ఉంటారు. అంటే మంచి వ్యక్తిత్వం, కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులది మంచి వ్యక్తిత్వం ఉంటుంది. ఓర్పు, సహనం అధికంగా ఉంటుంది. అలానే వీరు చిన్న వయసు నుండే అధికమైనటువంటి కష్టాలను పొంది ఉంటారు. ఆ సమయంలోనే ఎవరితో ఎలా ఉండాలి, జీవితం అంటే ఏమిటి, డబ్బు విలువ ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలపైన వీరికి అవగాహన కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారికి మంచి చెడు అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి చెడు విషయంలో పూర్తి అవగాహన ఉంటుంది. కుంభరాశి వారికి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. అలానే అన్ని పనుల్లో కూడా నేర్పరితనం అధికంగా ఉంటుంది. ఏదైనా పని చేయాలి అంటే ఆ పనిలో విజయం పొందే వరకు వీరు అస్సలు నిద్రపోరు. ఎంత కష్టమైనా భరిస్తూ ఉంటారు. అలానే వీరిది దానగుణం అని, అలానే పెద్ద చేయి అంటుంటాం కదా, పెద్ద చేయి, అందరికీ దానం చేసేటటువంటి చేయి. ఇతరులను ఎప్పుడూ కూడా మాటలతో కానీ చేతలతో కానీ కించపరచడం అనేది ఈ యొక్క కుంభరాశి వారి లక్షణం కాదు. నలుగురిని సంతోషంగా ఉంచి అందులో వీరు సంతోషంగా ఉంటారు. కుంభరాశి వారు ఎప్పుడైనా ఏదైనా చేయాలి అంటే అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని అందులో విజయాన్ని పొందుతూ ఉంటారు. ఖచ్చితంగా వీరు ఏదైనా చేయాలి అంటే గనక 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఇతరులకి దానం ధర్మం చేయాలి. ఆ యొక్క పుణ్యం అనేది వారి ఇంట్లో పిల్లలకి, వారికి మంచిగా అంటే ఏదో ఒక విధంగా పిల్లలకి వస్తుంది అనేటటువంటి ఒక మంచి భావంతో ఇతరులకి పుణ్యం చేయటానికి ముందుకు సాగిపోతారు. కనుక ఈ రాశి వారు తప్పకుండా మీ యొక్క దరిద్రాన్ని అంటే తొలగించుకోవటానికి అధిక మొత్తంలో కష్టపడుతూ ఉంటారు. దైవభక్తి అధికంగా ఉంటుంది. దైవాన్ని నమ్ముకొని ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు. వారికి దేవత అంటే దేవుడే తోడున్నారు అని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని కష్టాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి జీవితంలో పై స్థాయిలో ఉండాలనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. వీరు ఒక స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారు
వారి యొక్క సుఖాంతమైనటువంటి జీవితానికి దూరమవుతూ ఉంటారు. అంటే వీరి జీవితంలో సుఖాన్ని పొందాలి అని, ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులకి మంచి సుఖాన్ని ఇవ్వాలి అన్నటువంటి దిశలో అడుగులు వేస్తూ ఉంటారు. అందువల్ల వీరు అధిక మొత్తంలో అంటే ముందుకు సాగిపోయే విధి విధానాల్లో వీరి యొక్క సుఖాంతమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు. అలాగే వీరికి మంచి అంటే ప్రతిభ అనేది ఉంటుంది. ఏదో ఒక సమయంలో మంచి ఫ్రెండ్స్తో వీరు ఉంటూ ఉంటారు. అలానే వీరు అనేకమైనటువంటి సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతూనే ఉంటారు. మీరు దాన్ని ఎంజాయ్ చేయటం అనేది మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్ అనేది చాలా చిన్నది. అలానే బాధ్యతలు బరువుతో కూడి ఉండేటటువంటిది. మీపై అధిక బరువు బాధ్యతలు ఉంటూ ఉంటాయి. ఇంకా వాటిని మీరు బరువు బాధ్యతలను మోసే క్రమంలో మీరు మీ యొక్క సుఖ జీవితానికి దూరం అవుతారు. కాబట్టి మనకు దొరికేటటువంటి ప్రత్యేక ఆనందమైనటువంటి సమయాన్ని మనం మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే మీకు అంటే లైఫ్లో ఏదో అంటే ఎలాంటి గిఫ్ట్ ఫీలింగ్ అనేది ఉండదు. ఎప్పుడు చూసినా శ్రమ కష్టం అనేటటువంటి దానిపైనే మీరు పోరాడుతూ ఉంటారు. అలానే మీ యొక్క జీవితంలో వచ్చే చిన్న పెద్ద పదవి ప్లాన్స్ ఏవైనా సరే ఉంటే గనక అవసరం లేదు. ఉన్న వాటిలోనే మనకి దొరికే చిన్న సంతోషాన్ని వాడుకుందాం, హ్యాపీగా ఉందాం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే మీరు చిన్న వయసు నుండి కుంభరాశి వారు చిన్న వయసు నుండే అన్నీ చూసి ఉన్నారు. చాలా కష్టాలు, డబ్బు పరంగా అనేక రకాల కష్టాలను ఎదుర్కొని ఉన్నారు. కనుక మీకు డబ్బు విలువ చాలా బాగా తెలుసు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా సరే దానిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు. ₹1 ఖర్చు పెట్టాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అది రైటా రాంగా, ఇప్పుడు ఈ డబ్బుని ఖర్చు పెట్టవచ్చా లేదా అని పూర్తిగా ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. 10కి 10% ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇది అవసరం కాదు అత్యవసరం అన్నప్పుడు మాత్రమే డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు. ఎక్కువగా సేవింగ్స్ చేస్తూ ఉంటారు. అందువల్ల మీకు ఫ్యూచర్లో డబ్బు ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. అలానే కొంతమంది కుంభరాశి వారికి మాత్రం కొన్ని సమయాల్లో మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ వీరికి కూడా జీవితంలో నుండి కొన్ని రకాల దరిద్రాలు తొలగిపోవాలి అంటే గనక జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు. జీవితంలో ఎన్నో కష్టాలను పడి ఎదిగారు కనుక డబ్బు విషయాన్పైన పూర్తి అవగాహన ఉంటుంది. అలానే మంచి పనిలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఈరోజు తమ అవసరాన్ని నెరవేర్చుకుంటారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు వచ్చినా మీ యొక్క మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు సంతృప్తిగా ఉంటారు. మీ కుటుంబ అవసరాన్ని తీర్చగలుగుతారు. మీకు ఏదైనా పాత రుణం ఉంటే దాన్ని కూడా తిరిగి చెల్లించడానికి మీ యొక్క వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఒక మహిళా స్నేహితురాలిని సహాయంతో మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఈరోజు మీరు పిల్లల కోసం కూడా కొంత డబ్బు అంటే ఖర్చు చేయవలసి కూడా ఉంటుంది. కానీ మీకు ఒక అమ్మాయి వల్ల మాత్రం ఈ సమయంలో మంచి జరగనుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఒక స్త్రీ వల్ల ప్రమోషన్ వచ్చే అవకాశం మీకు అధికంగా కనిపిస్తుంది మీ జాతకరీత్యా. అలానే మీకు ఈ సమయంలో అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించవలసి ఉంటుంది. డిసెంబర్ 3వ తారీఖు మంగళవారం రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే గనక రాబోయే సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. మీకు వచ్చే ధనాన్ని అడ్డుకునే చెడు శక్తులు కావచ్చు, అవి తొలగిపోతాయి. గ్రహబలం పెరుగుతుంది. గ్రహాల అనుకూలత పెరుగుతుంది. తెలుసుకున్నారు కదా డిసెంబర్ 3వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మాత్రం మీరు చాలా లాభాన్ని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.